లాంఛనంగా ప్రారంభమైన పీజే డిజిటల్ న్యూస్ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేదే మీడియా అని తెలంగాణ విశ్వవిద్యాలయ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్ అన్నారు. యూనివర్సిటీలో జర్నలిజం కోర్సు చేస్తున్న జర్నలిజం విద్యార్థి ప్రదీప్ జిల్లేడివార్ స్వతంత్రంగా ఏర్పాటు చేస్తున్న పీజే డిజిటల్ న్యూస్ ఛానల్ను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు తెలంగాణ విశ్వవిద్యాలయ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శాంతాబాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మోహన్, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి బటన్ నొక్కి ఛానల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ జర్నలిజం విద్యార్థిగా స్వతంత్రంగా ఛానల్ ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు, పీజే డిజిటల్ న్యూస్ బృందం తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే తత్వం పీజేతో సాధ్యం. ఈ కొత్త సంవత్సరం కొత్తదనంతో మీ ముందుకు వచ్చేస్తుంది మన పీజే డిజిటల్ న్యూస్. కొన్ని విధాలుగా అంటే విత్తనాలు తీసుకోవడానికి కానీ వివిధ రకాలుగా ఉపయోగపడ్డాయి. అదే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే చేసిపోయిందో దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ లైట్ ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయినప్పటికీ రైతులు ఇప్పటికీ వెళ్ళలేకపోవడంతో రైతులు ఈ క్షణం చూసి